నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ఆచంటలో కదిలిరా సభ భారీగా హాజరైన టీడీపీ కార్యకర్తలు. రేపు ప్రజాపాలనపై సీఎం సమీక్ష, విధి విధానాలు రూపొందించనున్న రేవంత్. పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ కసరత్తు, నేతలకు దిశానిర్దేశం చేస్తున్న సునీల్ బన్సల్. ఐపీఎల్ T20 కోసం ఆడుతున్నాను, అందుకే పాలిటిక్స్ నుంచి తప్పుకున్నానన్న అంబటి. $18 కోట్లు మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రా, ఇప్పటి వరకు 50 కేసులు నమోదయ్యాయన్న సిపి. తెలంగాణలో వివిధ పథకాల కోసం ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. డిసెంబర్ 27న ప్రారంభమైన ఈ కార్యక్రమం దాదాపు 8 రోజుల పాటు కొనసాగింది. మొత్తం 1,20,00,000కు పైగా దరఖాస్తులు అందాయి. కాగా రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున దరఖాస్తులు దాఖలయ్యాయి. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు భరోసా, ఇందిరమ్మ హోం, చేయూత పథకాల కోసం అర్హుల నుంచి అప్లికేషన్లు స్వీకరించారు. కాగా రేపు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ప్రజాపాలనపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. వచ్చిన దరఖాస్తులు, తదుపరి చేపట్టాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. మంత్రులతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు తదుపరి ప్రాసెస్ పై చర్చించి విధి విధానాలు రూపొందించనున్నారు. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ప్రజాపాలన దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8 రోజుల పాటు నిర్వహించిన ప్రజాపాలనలో ప్రభుత్వం ప్రకటించినటువంటి 6 గ్యారంటీలకు ప్రజల నుండి విశేష స్పందన వచ్చింది. తెలంగాణలో ఉన్న జనాభాలో 1/4 మంది దరఖాస్తులు సమర్పించారు. 6 గంటలతో పాటు రేషన్ కార్డుల కోసం కూడా భారీ ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇక ఏదైతే 5 గ్యారంటీల కోసం అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 1,05,91,636 అప్లికేషన్లు వచ్చాయి. ఇక రేషన్ కార్డులు తదితర అంశాలకు సంబంధించేసి 19,92,747 అప్లికేషన్లు చూసుకుని 1,25,00,000
84,383 అప్లికేషన్లు వచ్చాయి. ఇక ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 12,769 గ్రామాలను ఈ ప్రజాపాలనలో కవర్ చేయడం జరిగింది. ఇక వార్డుల వారీగా చూసుకుంటే 3,623 వార్డులు ఇటు కవర్ చేయడం జరిగింది. ఇక గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వార్డులు చూసుకుంటే ఇక 16,392 అంటే మొత్తంగా ఏదైతే ఇటు గ్రామ పంచాయతీలు కానీ అలాగే ఇటు పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కలిపి చూసుకున్నట్లయితే దాదాపుగా 1,84,383 అప్లికేషన్లు రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ నెల 28న ప్రారంభించినటువంటి ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ నెల 6తో ఏదైతే వచ్చినటువంటి అప్లికేషన్లకు సంబంధించి చూసుకుంటే ఏదైతే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, అభయహస్తం, ఇందిరమ్మ ఇల్లు, చేయుత పథకాలకు దరఖాస్తులు వెలువల రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి దరఖాస్తులను ఇప్పటికే ఏదైతే కంప్యూటర్ డాటా రూపంలో భద్రపరిచేందుకు ఆదేశాలు కూడా ఇచ్చారు. నెల 17వ తేదీ వరకు మొత్తం కూడా ఏదైతే వచ్చినటువంటి అప్లికేషన్లు అన్నింటినీ కూడా కంప్యూటరైజ్డ్ చేసి డాటాను భద్రపరచవలసిందిగా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే ఈ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 హామీలను నెరవేర్చింది. ఇక మిగతా హామీలైనటువంటి 6 పథకాలకు సంబంధించి ప్రజాపాలన నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేసేందుకు రేపు ముఖ్యమంత్రి అందుబాటులో ఉన్న మంత్రులతో ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతున్నారు. ఈ సమీక్షా సమావేశంలో ఇటు వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. ఏదైతే వచ్చినటువంటి అప్లికేషన్ల ఆధారంగా ముందు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మేము విధి విధానాలు త్వరలోనే ప్రకటిస్తాం. ఖచ్చితంగా ఏదైతే మేము హామీ ఇచ్చిన విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈ 6 పథకాలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని చెప్పి ఇటు ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అందుకు కారణం చెప్పుకొచ్చాడు. దుబాయ్లో జరిగే IPL T20లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా చెప్పారు. లీగ్లో ఆడాలంటే రాజకీయాలతో సంబంధం ఉండకూడదని, అందుకే పాలిటిక్స్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. డిసెంబర్ 28న పార్టీలో చేరిన రాయుడు సంచలన ప్రకటన చేశారు. తాను వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నానని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
వైసీపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అందుకు కారణం చెప్పుకొచ్చాడు. దుబాయ్లో జరిగే ఐపీఎల్ T20లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా చెప్పారు. లీగ్లో ఆడాలంటే రాజకీయాలతో సంబంధం ఉండకూడదని, అందుకే పాలిటిక్స్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు. అయితే డిసెంబర్ 28న పార్టీలో చేరిన రాయుడు సంచలన ప్రకటన చేశారు. తాను వైఎస్ఆర్సీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ నుంచి బయటకు రావాలని నిర్ణయించుకున్నానని, కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. అంబటి నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఆయన అందుకు గల కారణాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. వైసీపీ అరాచక పాలనలో భాగస్వామ్యం కాకూడదని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నానని సీనియర్ నాయకులు రామచంద్రయ్య అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలు చిన్న భిన్నం అయిందన్నారు. ఎమ్మెల్సీగా ఇంకా 3 సంవత్సరాలు పదవి కాలం ఉన్నా రాజీనామా చేస్తున్నానన్నారు. 100 కోట్ల ప్రజాధనం కోర్టులో కేసులకు దుర్వినియోగం చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 12 లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. కేసుల కోసం కేంద్రంతో రాజీపడి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు వదులుకున్నారని రామచంద్రయ్య తెలిపారు. రాజ్యాంగబద్ధంగా జరగకుంటే, వీటిని సక్రమమైన మార్గంలో పెట్టకుంటే రాష్ట్ర పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుందనేటువంటి భయంతో ప్రజాస్వామ్య విలువలు కలిగిన వ్యక్తిగా నేను ఈరోజు ఈ అరాచక పాలనకు భాగస్వామిని కాకూడదనే ఉద్దేశంతో నేను పార్టీని వదలటం జరిగింది. ఈ పరిపాలన ప్రజలకు మాకిచ్చిన మ్యాండేట్ ప్రకారం జరగటం లేదు. 175కు 150 చాలా అనూహ్యమైన ల్యాండ్ స్లైడ్కి అబ్బోనే పోయింది. కానీ ఇవన్నీ మన్నం చేసుకుంటే ఒకసారి ఇది మంచిది కాదు. ఈ పరిపాలన దీనిలో భాగస్వామిగా ఉండటం ఇంతకన్నా ఘోరమేది ఉండదని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇది ఉన్నట్టుండి తీసుకున్న నిర్ణయం కాదు. నేను చాలా కాలం నుంచి అంతర్మదనంలో ఉన్నా. అదే కారణంగా నేను మీడియా కూడా రాకుండా స్టాప్ చేసిన. నేను ఇవన్నీ ల్యాప్సెస్ అంతా జగన్ గారికి చెప్దామని ప్రయత్నం చేశాను, కానీ అవకాశం రాలేదు. నేను అందరి మాదిరిగా చెప్పలేను, కానీ నేను అతన్ని కించపరుస్తూ కూడా మాట్లాడలేను. ఎందుకంటే కొన్ని మంచి క్వాలిటీస్ కూడా ఉన్నాయి అతనిలో. చిన్న వయసు ఉంది, మంచి ఓపిక ఉంది, కష్టపడతాడు, ప్రజలకు బాగా మంచి జరుగుతుందనే నమ్మకం ఉండింది నాకు. ప్రజల పరిపాలన, ప్రజలకు ఇచ్చే పరిపాలన. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఖర్చు కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేసేటువంటి కార్యక్రమానికి నాంది పలుకుతా ఉన్నాం. పరిశ్రమల్ని, పెట్టుబడిదారుల్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆహ్వానించడానికి కావాల్సిన చర్యలన్నీ చేపడతా ఉన్నాం. నిరుద్యోగ యువకుల కోసం యూపీఎస్సీ స్థాయిలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ రకంగా అయితే పకడ్బందీగా ప్రతి సంవత్సరం ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయడానికి ఒక క్యాలెండర్ ప్రకటించి ఎటువంటి ప్రశ్నాపత్రాలు లీక్ కాకుండా, ఎటువంటి పైరవులకి తావు లేకుండా నిర్వహించేటువంటి ఆ పోటీ పరీక్షల కోసం రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఆ స్థాయిలో పకడ్బందీగా నిర్మించడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాం. నిరుద్యోగ యువత ప్రతి సంవత్సరం ఏ రోజు, ఏ నెలలో ఏ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందో దానికి అనుగుణంగా ముందు నుంచే ప్లాన్ చేసుకొని పోటీ పరీక్షలు తయారయ్యేటువంటి విధంగా కావాల్సిన వసతులు, ఏర్పాట్లు కూడా ఈ క్యాలెండర్ విధానం ద్వారా అవగతం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర సంక్షేమ రంగానికి సంబంధించిన అనేక అంశాలపైన కూడా లోతుగా అధ్యయనం చేసి ఏ వర్గాలు పూర్తిగా ఈ ఇంక్లూజివ్ గ్రోత్ లో లేకుండా దూరంగా ఉన్నారో ఆ ఇంక్లూజివ్ గ్రోత్ లోకి వాళ్ళు తీసుకొని వచ్చేటట్టుగా కావాల్సిన ప్రణాళికలు కూడా తయారు చేస్తా ఉన్నాం. అంతిమంగా ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అని
సంపద వనరులు అన్నీ కూడా ప్రజలకే పంచబడతాయనే స్వేచ్ఛగా స్వాతంత్రంగా వాక్ స్వాతంత్రంతో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా బతకొచ్చని, ఎవరిపైన ఏ ఒత్తిడి లేకున్నటువంటి పాలనని అందిస్తామని మేము స్పష్టంగా ఇప్పటికే రాష్ట్ర ప్రజలకి గతంలో చెప్పాం. ఇప్పుడు ఉద్యోగ వ్యవస్థల ద్వారా సంకేతాలు కూడా పంపిస్తా ఉన్నాం. గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని ఏ వ్యక్తులు తీసుకున్నా మాకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఉందయ్యా అని చెప్పి ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి ఇవాళ అనుకునేటట్టుగా రాష్ట్ర పాలనని అందిస్తా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ పైన ఎటువంటి ఉదాసీనత లేకుండా అత్యంత కఠినంగా ఉండేటట్టుగా కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటుంది. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతగా కూడా ముందుకు పోతా ఉంటుంది. ఎక్కడా ఎటువంటి కొద్దిమంది వైరవికారులకో లేకపోతే కొద్దిమంది తావేదారులకో ఈ ప్రభుత్వం లొంగదు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజల జవాబుదారితనంగా ఉంటుంది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది హోదాలాగా ఎవరు భావించట్లేదు. ఈ పదవులన్నీ కూడా ఒక బాధ్యతగా ఇది ఒక పాత్ర పోషిస్తూ ఆ బాధ్యతని ప్రజలకు జవాబుదారితనంగా ఉండేటట్టుగా పనిచేసే కార్యక్రమానికే ముందుకు పోతుంది ప్రభుత్వం. ఇచ్చిన 6 గ్యారంటీల్ని సమగ్రంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవడానికి ఇప్పటికే మేము 28వ తారీఖు డిసెంబర్ నాడు ప్రతి గ్రామంలో ఈ రాష్ట్రంలో ప్రజాపాలన పేరు మీద ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ను పెట్టి అప్లికేషన్లన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాలను అమలు చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటూ దానికి సంబంధించిన సమీక్ష కూడా ఎప్పటికప్పుడు చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా రేపు పొద్దున దీనిపైన కూడా చర్చ ఉంది. విద్యపైన వైద్యం పైన ప్రధానమైనటువంటి దృష్టిని కూడా సారిస్తా ఉన్నాం. పబ్లిక్ యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా అంటే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా బలోపేతం చేస్తాం. ఆ యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా జరుగుతున్నటువంటి ప్రపంచీకరణలో భాగంగా జరుగుతున్న ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సెస్ ని వాటిలో ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. మారుతున్నటువంటి పరిస్థితుల్లో పరిశ్రమకు అవసరమైనటువంటి కోర్సుల్ని చంద్రబాబు 2014లో రుణమాఫీ పేరుతో రైతులను మహిళలను మోసం చేశారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జన్మభూమి కమిటీలు వేసి ప్రజలను దోచుకున్న ఘనత చంద్రబాబుది అన్నారు. సీఎం జగన్ 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు 99% అమలు చేశారన్నారు. ఎక్కడ కులం మతం పార్టీ చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందించారన్నారు. 2024 ఎన్నికల్లో మరోసారి జగన్ ని గెలిపించాలని మంత్రి కోరారు. అంటే మరి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు? నేను నా 5 సంవత్సరాలు ఏం చేశానని చెప్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా మనమే చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. మీకంతా కూడా తెలుసు. ఆ 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు పూర్తిగా కరోనాతో మనకు సమయం అంతా కూడా పోయింది. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడినాం. అయినా కూడా చెప్పిన మాటలన్నీ కూడా పలానా తేదీ పలానా పెన్షన్ ఇస్తాడు, పలానా తేదీ పలానా ఇల్లు ఇస్తాడంటే ఆ డేట్ల ప్రకారమే అన్ని కార్యక్రమాలు కూడా చేసిన
గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనమందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి వ్యక్తి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నా, లేకపోతే ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చి హామీలు మర్చిపోయి తిరిగి ఈరోజు మన ముందుకు వచ్చి మీ ఇంటికి ఒక ట్రాక్టర్ ఇస్తాను, ఒక మహిళకు 1 కేజీ బంగారు ఇస్తానంటే మనం నమ్మాలన్నా నమ్మకూడదా అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. సాగించి తిరిగి రాబోయే 2 నెలల్లో 3 నెలల్లో ఎన్నికలకు మీ ముందుకు రాబోతామంటే మరి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు? నేను నా 5 సంవత్సరాలు ఏం చేశానని చెప్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా మనమే చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు. మీకంతా కూడా తెలుసు. ఆ 5 సంవత్సరాల్లో కూడా 2 సంవత్సరాలు పూర్తిగా కరోనాతో మనకు సమయం అంతా కూడా పోయింది. ఆర్థికంగా కూడా చాలా ఇబ్బంది పడినాం. అయినా కూడా చెప్పిన మాటలన్నీ కూడా పలానా తేదీ పలాని పెన్షన్ ఇస్తాడు, పలానా తేదీ పలాని ఇల్లు ఇస్తాడంటే ఆ డేట్ల ప్రకారమే అన్ని కార్యక్రమాలు కూడా చేసిన గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మనమందరం కూడా చూస్తా ఉన్నాం. మరి ఇలాంటి వ్యక్తి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నా, లేకపోతే ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తెలంగాణ మాజీ గవర్నర్ నరసింహన్ పరామర్శించారు. కేసీఆర్ నివాసంలో మాజీ గవర్నర్ దంపతులు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమ నివాసానికి వచ్చిన అతిథులకు కేసీఆర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. అసెంబ్లీ పోర్లో కథ అడ్డం తిరగడంతో లోక్సభ ఎన్నికలపై బీజేపీ జాతీయ నాయకత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కమలం పార్టీని గ్రామ స్థాయి వరకు తీసుకెళ్లిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించింది. కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జ్గా నియమించింది. బండి సంజయ్ విశేష సేవలను బీజేపీ అధిష్టానం గుర్తించడంపై బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఎంపీ ఎలక్షన్లో రాష్ట్రంలో 10 సీట్లు గ్యారంటీ అని జోస్యం చెప్తున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ సేవలందించిన సమయంలో పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. పార్టీ శ్రేణుల్లో ఆయన కొత్త ఉత్సాహం నింపారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించి కాషాయ పార్టీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సైతం పొందారు. అప్పటి అధికార బీఆర్ఎస్ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఎన్నో పోరాటాలు చేశారు. నాటి బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగుల పక్షాన 317 జీవోను రద్దు చేయాలని బండి సంజయ్ నిరాహార దీక్షకు దిగారు. అరెస్ట్ అయ్యారు. జైలుకు సైతం వెళ్లారు. ఎన్నికల్లో బీజేపీని గెలిపించే దిశగా బండి సంజయ్ పార్టీని నడిపించి ప్రజల్లోకి తీసుకువెళ్లారు. అలాంటి సమయంలో బండి సంజయ్ను రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవి నుంచి జాతీయ నాయకత్వం తప్పించింది. కమలం పార్టీలో ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామాలను సొంత పార్టీ కార్యకర్తలే జీర్ణించుకోలేకపోయారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి బండి సంజయ్ను తప్పించిన సమయంలో బీజేపీలో అసంతృప్తులు పెల్లుబికాయి. అధిష్టానం నిర్ణయాన్ని నాడు కొందరు నేతలు బహిరంగంగానే విమర్శించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్కు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. అయినా పార్టీలో కొందరు నేతలు అసంతృప్త జ్వాలలు వెళ్లగక్కారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణకు పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రులకు, జాతీయ నాయకులకు బండి సంజయ్పై అధిష్టానం చిన్నచూపు చూస్తోందని మండల, జిల్లా స్థాయి కార్యకర్తలు ఆవేదన చెందారు. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ను తొలగించడంపై వ్యతిరేకతను వ్యక్తపరిచారు. పార్టీ పరిస్థితి, కార్యకర్తల అభిప్రాయాలను పరిశీలకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ బీజేపీలో మాస్ లీడర్గా ఉన్న బండి సంజయ్ సేవలు మరింతగా వినియోగించుకోవాలని కమలం పార్టీ అధిష్టానం భావించింది. ఇందులో భాగంగానే బండి సంజయ్కు కీలక బాధ్యతలు అప్పగించి పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో కిసాన్ మోర్చా జాతీయ ఇన్ఛార్జిగా బండి సంజయ్ను పార్టీ నియమించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 10 పార్లమెంటు స్థానాల్లో విజయం సాధించాలని టార్గెట్గా పెట్టుకుంది. పార్టీ కార్యకర్తల్లో జోష్ నింపి బీఆర్ఎస్, కాంగ్రెస్లకు ధీటుగా పార్టీని నడిపించే నాయకుడిగా బండి సంజయ్ను నిర్ణయించినట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బండి సంజయ్ ఉత్సాహంగా పనిచేసిన విధంగానే ఇప్పుడు సేవలందిస్తారని పార్టీ అధిష్టానం భావించింది. పార్టీని గెలిపించే దిశగా ఆయన పనిచేస్తారనే పూర్తి విశ్వాసంతో ఢిల్లీ బీజేపీ పెద్దలు సంజయ్కు జాతీయ స్థాయిలో మరో కీలక పదవి అప్పగించినట్లు తేటతెల్లమైంది. తెలంగాణలో బండి సంజయ్కు ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించిందని కమలం పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఇక వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తమ పార్టీకి తిరుగులేదని బీజేపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.
జీవో 317 వల్ల స్థానికత కోల్పోయిన బాధితులకు న్యాయం చేయాలని ఉద్యోగ బాధితులు ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం వేలాది మంది ఉపాధ్యాయ ఉద్యోగులను స్థానికతకు దూరం చేస్తూ వేదనకి గురి చేశారని సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్ తెలిపారు. జీవోను ప్రవేశపెట్టిన జనవరి 7వ తేదీన చీకటి రోజుగా పరిగణిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీవోను రద్దు చేసి బాధితులకు న్యాయం చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగిందన్నారు. దీన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావించారని సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. తక్షణమే జీవో రద్దు చేసి స్థానికత ఆధారంగా బదిలీలను చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరారు. 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. అయితే గత ప్రభుత్వము జీవో 317 తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఉపాధ్యాయులని బలవంతంగా స్థానికతను విస్మరించి చెట్టుకొకరిని పుట్టకొకరిని విసిరేసి వారి స్థానికతను కాలరాసి ఈ రోజుటికి సరిగ్గా 2 సంవత్సరాలైన సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఉద్యోగ ఉపాధ్యాయుల చరిత్రలోనే ఈ జీవో 317 అనేది ఒక చీకటి జీవో. ఈ రోజు ఒక దుర్దినంగా భావిస్తున్నాం. ఆ రోజు ప్రభుత్వము నిరంకుశత్వంగా జీవో 317ని అమలు చేసి అసలు ఇలా ఎవరైనా నష్టపోయిల్లు అంటే వాళ్ళు స్థానికతను కోల్పోయిన ఉద్యోగులు. ఇది ఎవరి సమస్య అంటే కేవలం స్థానికతను కోల్పోయిన ఉద్యోగుల సమస్య. చూడండి, 10 జిల్లాలను 33 జిల్లాలుగా చేశారు. ఈ 33 జిల్లాలకి ఉద్యోగుల పంపిణీ అనేది జరిగింది. దానికి ఆధారంగా 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని వీళ్ళు తీసుకున్నారు. మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏముందంటే 95% స్థానిక ఉద్యోగులే ఉండాలి అని ఉంది. ఈ స్థానికత ఆధారంగా తీసుకున్న దాంట్లో 317 జీవోలో స్థానికత అనేది లేదు, నేటివిటీ అన్న అంశమే లేదు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ స్వతంత్ర.